ఎప్స్టీన్ ఫైల్స్ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందన్న వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కేంద్రం ఇచ్చిన డెడ్ లైన్ ముగిసింది. హర్దీప్ సింగ్ పై రాహుల్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డెడ్ లైన్ పెట్టారు. అయితే ఎప్స్టీన్ ఫైల్స్ లో మోదీ హర్దీప్ సింగ్ పూరి ప్రస్తావన ఉందని అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫైల్స్ లో ఈ విషయం స్పష్టంగా ఉందన్నారు రాహుల్. ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నట్టు స్పష్టం చేశారు. రాహుల్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. పీస్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధిగా మాత్రమే తాను ఒకసారి ఎప్స్టీన్ కలిశానని, ఎప్స్టీన్ ఐలాండ్ లో జరిగిన అనైతిక కార్యకలాపాలకు సంబంధం లేదని చెప్పారు. ఎప్స్టీన్ కు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించి మాత్రమే ఈమెయిల్ చేసినట్టుగా చెప్పారు. రాహుల్ గాంధీ మూర్ఖుల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లోక్సభలో కేంద్రంపై నిప్పులు చెరిగారు విపక్ష నేత రాహుల్ గాంధీ. అమెరికాతో ట్రేడ్ డీల్ తో దేశానికి తీరని నష్టం జరుగుతోందన్నారు. టెక్స్టైల్స్ రంగం, రైతులు ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయన్నారు. ట్రేడ్ డీల్ తో దేశాన్ని, భరతమాతను అమెరికాకు అమ్మేశారని విమర్శించారు. మోదీని బెదిరించి ట్రంప్ ట్రేడ్ డీల్ చేసుకున్నారని ఆరోపించారు. బడ్జెట్ లో ప్రజలకు ఉపయోగపడే అంశాలు లేవన్నారు రాహుల్. భరతమాతను, దేశాన్ని అమ్మేయడం సిగ్గుచేటని అన్నారు. डाटा दे रहे हैं कि मेरे पास डेटा है, मैंने कहा कि मैं ऑथेंटिकेट कर दूंगा. डिपार्टमेंट ऑफ जस्टिस फाइल्स है एप्स्टीन पे, हरदीप पुरी का नाम उसमें है, अनिल अंबानी का नाम उसमें है. अंबानी का केस अदानी का केस चल रहा है, उसमें समन्स आई है. गवर्नमेंट ऑफ इंडिया ने 18 महीने के लिए रिप्लाई नहीं दिया है. डायरेक्ट प्रेशर है प्राइम मिनिस्टर पे, वो सब जानते हैं. बट मेन बात ये है, देखिए, बिना प्रेशर कोई हिंदुस्तान का प्राइम मिनिस्टर ये नहीं. जो हुआ है, जो किसानों के साथ हुआ है, डेटा के साथ हुआ है, डिफेंस के साथ हुआ है, एनर्जी सिक्योरिटी के साथ. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, సో రాహుల్ గాంధీకి ఇచ్చిన డెడ్ లైన్ కూడా ముగిసింది. 5 లోపే సారీ చెప్పాలని అన్నారు. సారీ చెప్పలేదు, చెప్తారని కూడా అనుకోవట్లేదు. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? ఎస్, రాహుల్ గాంధీ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు ఎప్స్టీన్ ఫైల్స్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు, అలాగే అంబానీ, ఇతర ప్రైవేట్ వ్యక్తుల పేర్లను కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పైన ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడి కారణంగానే ట్రేడ్ డీల్ చేసుకున్నారు. దేశ వ్యవసాయ రంగాన్ని, అలాగే టెక్స్టైల్ రంగాన్ని తాకట్టు పెట్టారు, దేశాన్ని అమ్మేశారు, భరతమాతను అమ్మేశారు అన్న చేసిన వ్యాఖ్యల పట్ల కూడా బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే ఇప్పటికే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఈ ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఉంది, ఎప్స్టీన్తో తనకున్న సంబంధాలకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రస్తావించడం జరిగింది. సో ఆయన 2009 నుంచి 17 వరకు కూడా విదేశాల్లో UN సెక్రటరీగా ఆయన పనిచేశారు, రాయబారిగా పనిచేశాను. సో ఎప్స్టీన్స్తో ముఖ్యంగా 2-3 సార్లు ఆ ఐలాండ్లో భేటీలు అయ్యాను. లింక్డ్ఇన్కి సంబంధించిన వ్యవస్థాపకుడిని భారత్కి రావాలని, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంశాలని పర్యవేక్షించాలి, భారత్ మారబోతుంది అన్న అంశాలకు సంబంధించి నేను చర్చలు జరిపాను. కానీ ముఖ్యంగా అనైతిక కార్యకలాపాలకు సంబంధించి, ముఖ్యంగా ఏవైతే లైంగికమైన కార్యకలాపాలు అక్కడ జరిగాయి అని ఎప్స్టీన్కి సంబంధించి ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా అమెరికా న్యాయ విభాగం చేసిన రికార్డుల ఆధారంగా తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. కానీ వాటేవిటికి కూడా తనకి సంబంధం లేదు అని చెప్పి హర్దీప్ సింగ్ పూరి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండించడం జరిగింది. సో ఇప్పుడు ఈ ఎప్స్టీన్ ఫైల్స్, అలాగే అమెరికాతో జరిగిన ట్రేడ్ డీల్కి సంబంధించి రాహుల్ గాంధీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల కింద ముఖ్యంగా తన వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో ఇవ్వాలి 5 గంటల వరకు అని చెప్పి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజ్జు ముఖ్యంగా రాహుల్ గాంధీకి సమాచారం ఇవ్వడం జరిగింది స్పీకర్ కార్యాలయం నుంచి. కానీ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్ మూవ్గా ముఖ్యంగా సభను తప్పుదోవ పట్టించే విధంగా, దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని, అలాగే కేంద్ర మంత్రుల్ని టార్గెట్ చేస్తూ ముఖ్యంగా ఇటు అబద్ధాలతో, అసత్యాలతో వాళ్ళపైన నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు గాను సభా హక్కుల ఉల్లంఘన నోటీసుల్ని ఆయన పైన ఇష్యూ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ముఖ్యంగా ఎటువంటి వివరణ ఇస్తారు, బడ్జెట్పై ప్రసంగానికి సంబంధించి ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా సమాధానం ఇవ్వబోతున్నారు కాబట్టి, సో దానికి సంబంధించి కూడా రాహుల్ గాంధీకి సభలోనే అధికార పక్షం కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే లోక్సభ స్పీకర్ కార్యాలయం నుంచి కూడా రాహుల్ గాంధీ పైన చర్యలు ఉండే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపి.